మరి ఘోరంగా ఉండే బట్టనైతే ఇదైతే మరి ఘోరంగా ఉండే. ఇప్పటిదాకా అంతా కడిగేసిన నీట్గా. లైట్ లేనట్టుంది. లైట్ లేదు మనమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇంకా ఒక కస్టమర్, నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఒకటి చెప్పిన అనమాట. ఏంటంటే రాఖీ పండుగ రోజు కస్టమర్ ఇంకా మనకు రౌండ్ మెట్లు ఉండడంతో ఆమె హీల్స్ వేసుకొని రావడంతో ఇంకా స్లిప్ అయిపోయి కింద పడిపోయిందని అయితే చెప్పినట్టు కదా. అయితే ఈ రోజు కూడా ఒక కస్టమర్ అయితే ఇంకా బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చిందనమాట. తీసుకోవడానికి వచ్చి ఆమె స్లిప్ అయింది. ఇంకా బాగా 2-3 రోజుల నుంచి ఒకటే తిరిగా వర్షం పడడంతో ఇంకా అవి కొంచెం పచ్చి ఉండడం వలన ఏమో కానీ ఊగిన స్లిప్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా రౌండ్ మెట్లు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. మళ్ళీ ఇంకా ఎవరికైనా ఏదన్నా జరిగితే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పి, మన పిల్లలు కూడా చిన్న ఊరు కదా, ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు, మన వల్ల కస్టమర్ వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అన్నట్టుగానైతే రూమ్ అయితే చేంజ్ చేద్దాము అన్నట్టుగానైతే అనుకుంటా ఉన్నాం అనమాట. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ అక్కడ మనకు ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో రూమ్లు అనేది ఎక్కువ దొరికాయి అనమాట. అంటే ఇంకా ఇట్లా ఖాళీ కాగానే మళ్ళీ వెంబటనే వేరే వాళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటారు. మనకు ఎట్లాగో ఇప్పుడు ఇల్లు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఇంకా మనము ఇప్పుడు ఇక్కడ అక్కడ పని ఉన్నప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ మళ్ళీ నేను అక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ దూరం ఉంటుంది. నేను మళ్ళీ బాబుని తీసుకొని పోయి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. ఇంకా బాబుతో అయితే అట్లా అని చెప్పి అటు సైడే ఒక రూమ్ తీసుకుందాము అన్నట్టుగానైతే అనుకుంటున్నాం అనమాట. కాకపోతే ఇక నేనేమో తీసుకుందాము దగ్గర ఉంటుందని నేను అంటుంటే మా ఆయనేమో ఇంకా ఒక 2-3 నెలలు అయితే అయిపోతుంది కదా వరకు. 2-3 నెలలు అయినా ఇంకా 5-6 నెలలు అయినా కూడా అట్లనే అడ్జస్ట్ అయ్యకుండా చేస్తే అయిపోతుంది అన్నట్టుగానైతే మా ఆయన అంటుండు. కాకపోతే నేనేం ఆలోచిస్తున్నా అంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్కి ఎట్లాంటి ప్రాబ్లం అనేది కావద్దు. మళ్ళీ పిల్లలు కూడా చట్నీ అంటే పెద్దగా అయింది, బాబు అంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉండే కాబట్టి అట్లనో ఇట్లనో అయితే ఇంకా ఉంటుండు. ఇప్పుడైతే అస్సలు ఉంటలేడనమాట. ఇక మొత్తం అప్పుడైతే చెక్క అడ్డం పెట్టేస్తుంటే ఇప్పుడు చెక్క దాని మీద దాటడానికి ట్రై చేస్తున్నా, చెక్క కూడా తీసేసి ఉంటే అడ్డము. సౌండ్ చేయదు అక్కడ. హాయ్ చెప్, హాయ్ చెప్, హాయ్. ఈయన గురించే మెయిన్ భయం అవుతుంది అనమాట. మెట్ల దగ్గర కూడా నేను అడ్డం పెడుతున్నా, మెట్ల దగ్గర అడ్డం పెట్టినా కూడా అది తీసుకొని మరి మెట్లు దిగడానికి ట్రై చేస్తుండే. అదే పెద్ద భయం అవుతుంది. చాలా మంది అయితే అడుగుతా ఊర్రు అనమాట, మీరు అంత రిస్క్ చేసి ఎందుకు ఆడ ఉంటురు, ఇంత పైన ఎందుకు ఉంటురు మీరు అనేసి అయితే అంటా ఊర్రు అనమాట. మన దగ్గరకు వచ్చే కస్టమర్ రావడానికి కూడా చాలా మంది అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడము అన్నట్టుగా అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ నాకు రూమ్ అయితే దొరకలేదు. అయితే ఈ 2 రోజుల నుంచి అయితే సెర్చ్ చేస్తున్నాం అనమాట. మన దగ్గరలో ఉన్నాయి అంటే మన ఇంటి ఇప్పుడు మన కొత్త ఇల్లు స్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్లేస్లో దగ్గరలో ఉంటే ఏంటంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ వర్క్ అయినప్పుడు అక్కడ కూడా చూసుకోవచ్చు కదా అన్నట్టుగానైతే సెర్చ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఈ రోజు అయితే మా ఆయనను పట్టుకొని పోయి మొత్తం సెర్చ్ చేస్తా, వెతుకుతాం అనమాట. ఎందుకంటే కంపల్సరిగా తీసుకోవాలి. పిల్లలతో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. మెయిన్ చెప్పాలంటే ఎవరికి రాఖీ పండుగ రోజు అయితే ఆమెకైతే కొంచెం దెబ్బ తాకింది. చెప్పిన నేను కూడా ఒక లాస్ట్ టైం వీడియోలో ఈమె జారిన ఆమెకైతే దెబ్బనైతే ఏం తాకలేదు కానీ కాకపోతే స్లిప్ అయింది. స్లిప్ అయ్యేసరికి ఎంబటినే ఇట్లా స్తంభం ఇచ్చుతుంటాడు చూసినవా, స్తంభం లెక్కలు ఉంటది కదా, దాన్ని పట్టుకున్నది అనమాట. పట్టుకునేసరికి ఆమెకు ఏం ప్రాబ్లం అయితే ఏం కాలేదు కానీ ఇక నా మైండ్లో అయితే అదే ఉందన్నమాట. ఎందుకంటే ఎవరికైనా కానీ కూడా ఇట్లాంటి ప్రాబ్లం అనేది రావద్దు. అప్పుడు రాఖీ పండుగ రోజు ఆమె పడితేనే నాకు ఎంతో ఇట్లా మైండ్ అంతా ఖరాబ్ అయింది అనమాట. ఇక ఏదో ఆలోచన అంటే నా వల్లనే అనవసరంగా ఆమెకు అట్లా అయింది, నా దగ్గర రావడం వల్లనే అని ఇక అనుకుంటారు కదా. మన దగ్గరికి రావడం కూడా మానేస్తారనమాట కస్టమర్ వాళ్ళు. ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా వస్తుంటే వచ్చిన గిరకే చాలు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ ప్లేస్కి పోతే నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ కొత్త ప్లేస్ కాబట్టి మళ్ళీ మనకు అలవాటు కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు కానీ కస్టమర్ వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు. మెయిన్ చెప్పాలంటే మన పిల్లలు కూడా మంచిగా ఉండాలి. చాలా మంది అటో ఇటో మేము ఇక్కడికి వచ్చైనా కానీ దగ్గర 2 years అయితే అవుతుంది. 2 years అవుతుంది మనం ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది మేమైతే ఇక్కడికి వచ్చి. 2 years నుంచి కూడా మాకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాలేదు. చాలా మంది కస్టమర్స్ అంటా ఉంటారు ఏమనంటే ఇంకా మీరు ఇక్కడ ఎట్లుంటారు అసలు చిన్నపిల్లల్ని వేసుకొని అని అంటా ఉంటారు. కాకపోతే ఏంటంటే మాకు బాబుని అయితే ఇప్పటి వరకు ఇట్లా ఆపడానికి అయితే ట్రై చేసినాము. ఆగిండు, ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, అస్సలు ఉండలేడు అనమాట. చాలా అంటే చాలా భయం అవుతుంది. ఏ టైం ఇప్పుడు మన టైం బాగలేకపోతే ఏ టైం అనేది ఎట్లా అవుతుందో తెలియదు కదా.
కాబట్టి ఇంకా మేమైతే అనుకుంటున్నాం అనమాట. రూములు చూడడం అయితే స్టార్ట్ చేసి ఉంటాం అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఎక్కువ వరకు అయితే ఇంకా దొరికిన రూములు అంటే ఎట్లున్నాయంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరే ఉన్నాయన్నమాట. అట్లా వద్దు అనేసి అయితే అనుకుని ఉంటాము. ఎందుకంటే బాబుతోటి చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడనే అట్లుందంటే మళ్ళీ ఇక్కడ కూడా అట్లా అంటే కష్టం అవుతుంది అని చెప్పి అయితే వద్దనుకుని ఉంటాం అనమాట. ఇంకా మెయిన్ కింద ఉండేటట్టుగానే చూసుకొని అది చిన్న రూమ్ అయినా సరే ఆడికే పోదాము అన్నట్టుగానే అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా మాకైతే ఎక్కడ కూడా ఏది నచ్చలేదన్నమాట. ఇదైతే కిందనే ఉంది, కాకపోతే ఇంకొక రూమ్ ఉంటే బాగుండేది అన్నట్టుగానైతే అనిపించింది. ఇక్కడ చూస్తురు కదా ఇట్లుందనమాట రూమ్ అంతా కూడా. ఇంకా ముందే చూసిపోయారంట, వేరే వాళ్ళైతే చూసిపోయారంట కానీ అడ్వాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనేసి అయితే వాళ్ళు చెప్పారనమాట. మీకు నచ్చితే ఇంకా మీరు అడ్వాన్స్ ఇస్తే, ఎవరు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఇస్తాము రూమ్ అని అయితే అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా మొత్తం కూడా చూసుకుంటున్నాము మంచిగా ఉందా లేదా అని చెప్పి. ఇంతకు ముందుకు ఇంకా దీంట్లోనైతే బిఆర్ఓలు అయితే ఊరనమాట. ఇంకా దానివల్ల స్మెల్ అయితే ఒక రకంగా వస్తుంది. నాకు ఫస్ట్ ఇంకా అది క్లీన్ చేసేటప్పుడు అయితే స్మెల్ అయితే మరీ ఘోరంగా వచ్చిందనమాట. అంటే ఇంకా ఫుల్ హెడేక్ వచ్చింది. ఇంకా బీహార్ వాళ్ళ ఆయిల్ వేరే ఉంటుంది కదా, దాని వల్లనే ఏమో ఆ స్మెల్ అంతా కూడా. కొత్త రూమ్ అడిగినావా? మరి అక్కడ ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ప్రతిదానికి ఇల్లు పని ఏదైనా వర్క్ స్టార్ట్ అయిన రాళ్ళ నుంచి ఇంటికి రావాలంటే కష్టం అవుతుంది. ఎవరైనా కస్టమర్ పైన దిగాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కస్టమర్స్ ఎవరు ఇప్పుడు కొత్తగా కొంచెం టైం పడుతుంది, మళ్ళీ అలవాటు అవుతుంది ఈడ. ఇక పాత కస్టమర్స్ ఉంటే ఫోన్ చేసి మరి వచ్చేసిపోతారు. వాళ్ళకి నచ్చితే ఎవరైనా సరే వచ్చిపోతారు. అంతా క్లీన్ చేసేసిన. మరి ఘోరంగా ఉండే ఈ బట్టలు అయితే ఇదైతే మరి ఘోరంగా ఉండే. ఇప్పటిదాకా అంతా కడిగేసిన నీట్గా. లైట్ లేనట్టుంది. లైట్ లేదు, మనమే పెట్టుకోవాలి. మన సామాన్ ఎక్కువ ఉంది కదా, సామాన్ మొత్తం దానిపైన పెట్టేసుకోవాలి. దానిపైన ఇంకా ప్లేస్ ఉంది, దానిపైన పెట్టేసుకోవాలి. బట్టలు ఎక్కడ పెట్టుకుంటాం మరి? ఏమో అడ్జస్ట్ చేసుకోవాలి. మన ఇల్లు రెడీ అయ్యేంత వరకు ఎట్లనో. మరి అంత దూరం నుంచి రావాలంటే మనం ఎత్తుకొని చాలా కష్టమవుతుంది కదా. ఇక్కడ సైడ్ వేరే రూమ్లు ఉన్నాయంట, వేరే కిరాయికి ఇచ్చేసిరు ఆ డోర్ పెట్టేసి. ఇక మనకంటే ఈ ఒక్క రూమ్ అనుకో, ఇక ఈ ఒక్క రూము చిన్న ఒక దేవుడు రూము, కిచెన్. ఇప్పుడు మనం ఉండేదానికన్నా పెద్దగా ఉంది. దానికన్నా కొంచెం పెద్దగా ఉంది. దానికి మిషన్ ఆడ పెట్టుకోవాలి, మిషన్ ఆడ పెట్టేసుకోవాలి, ఆ ప్లేస్ పెట్టుకోవాలి. ఎందుకంటే విండో ఉంది కాబట్టి వెళ్తురు ఉంటుంది. బీరువా అయితే ఈడ పెట్టుకోవాలి, బీరువా ఈడ పెట్టేసుకోవాలి. బీరువా ఈడ పెట్టుకోవాలా, బీరువా ఈడ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ కిచెన్లోకి పోతుంది. ఫ్రిడ్జ్ కిచెన్లో పెట్టుకోవచ్చు. ఇంతే. ఇక మన ఇద్దరు ఏదో ఇంకొక 6 నెలలో 5 నెలలో అవుతుంది మన ఇల్లు వరకు అంతా అయిపోయేంత వరకు ఇట్లా చేసుకోవాలి. మరి ఏం చేస్తాం? పైన బబ్బుగాతో ఎంత ఇబ్బంది అవుతుంది, ఆ రౌండ్ గట్లతో చాలా ఇబ్బంది అవుతుంది కదా. కస్టమర్ వచ్చినా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇక మనకు కూడా వీడికి చూస్తే మన ఇల్లు కనిపిస్తుంది మంచిగా. వీడికి చూస్తే కనిపిస్తుంది. చెట్టు పట్టదు కానీ పైసలు ఎక్కువ లేవా? చెట్టు కొట్టేదామా? కొట్టేసి ఓనర్ వాళ్ళు కదా, చెట్టు ఒకటే అడ్డం ఉంది అంతే. కానీ మన ఇల్లు కనిపిస్తుంది ఇక్కడికి చూస్తే. బయటకు వెళ్ళి కొంచెం బయటకు పోయి చూపి. వాళ్ళు గోడలు అయిపోయినాయా? గోడలు స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం ముందుకు కనిపిస్తుంది. కనిపిస్తుంది, పిల్లర్స్ కనబడుతున్నాయి కదా. అదే మన ఇల్లు, పిల్లర్స్ కనిపించేదే మన ఇల్లు. అదేమో గోడలు అవుతుంది.